నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. రీసెంట్గా ఎక్కడ చూసినా తారక రత్న గారి టాపిక్కే అండ్ ఆయన గురించే అందరూ ఆలోచిస్తున్నారు. అండ్ ఆయన లేని లోటు మాత్రం ఎవరు తీర్చలేరు ఆ ఫ్యామిలీకి అనేది అందరికీ తెలిసిన విషయమే. ఇకపోతే తెర మీదకి కొత్త పాయింట్స్ అనేవి అన్నీ రేజ్ అవుతూ వస్తున్నాయి. ఇప్పుడు రాజకీయ ప్రకారంగా ఒకటి, అలేఖ్య రెడ్డిని రాజకీయాల్లో చూడొచ్చా, వస్తుందా, చంద్రబాబు నాయుడు గారు ఆవిడ రాజకీయాల్లోకి తీసుకొస్తారా అనేది ఒక క్వశ్చన్ అనమాట. ఏదేమైనా ఇంతకుముందు ఎన్టీఆర్ గారికి ప్రచార వారధికి దాని డ్రైవర్ లాగా హరికృష్ణ గారు ఉండే, అది ఎప్పుడో. ఆ తర్వాత టీడీపీలో ఆయన కూడా పార్టీలో చాలా కీలకంగా వ్యవహరించేవారు. పార్టీని ముందు నడిపించడానికి చాలా సాయశక్తిలో ప్రయత్నించి, అంటే ప్రతి ప్రచారంలో ఆయన ఉండేవారు. సో ఆ రకంగా చూసుకుంటే, అంటే అఫ్కోర్స్ సినిమాలు రాజకీయాలు రెండు ఉండేవి. బట్ సినిమాలు ఆపేసిన తర్వాత ఎక్కువ రాజకీయంగా ఆయన బాగా యాక్టివ్గా ఉండేవారు అనమాట. ఒకనొక సిచ్యువేషన్లో అనుకోకుండా ఒక చిన్న ప్రమాదం, అంటే ఏం లేదు, అది ఆగి ఉన్న లారీని ఆయన కారు గుద్దడం, అంటే ఆల్రెడీ చాలా స్పీడ్గా వచ్చి ఆగి ఉన్న లారీని గుద్దడం వల్ల అటు డివైడర్ని టచ్ అయ్యి పల్టీలు కొట్టి ఆయన ప్రాణం విడిచడం అని మనం చూసాం. సో అలా చూస్తే ఆయన చనిపోయిన తర్వాత వాళ్ళ ఆవిడ సుహాసిని గారికి ఇక్కడ మన కూకట్పల్లి నుంచి సీట్ ఇచ్చారు. అంటే ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయడానికి. గెలుపు ఓటంలో మన చేతుల్లో ఉండవు. ఏదేమైనప్పటికీ అది మంచి, కూకట్పల్లి అనేది చాలా మంచి నియోజకవర్గం. యాక్చువల్గా చెప్పాలంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అక్కడ రాజకీయాలు. అంతకుముందు లోక్సత్తా నుంచి జయప్రకాష్ గారు కూడా గెలవడం జరిగింది. సరే, ఏదేమైనప్పటికీ కూకట్పల్లి నుంచి ఆవిడని బరిలోకి దింపారు. ఇప్పుడు కూడా ఆవిడ కొనసాగుతున్నారు ఆ ఏరియాలో, అంటే టీడీపీ మనిషిలాగా. ఆ రకంగా చూస్తే ఇప్పుడు అలేఖ్య రెడ్డి గారు కూడా తారక రత్న గారి మరణం తర్వాత సింపతి బాగా పెరిగిపోయింది. ఆ సింపతిని గెయిన్ చేసుకోవచ్చు అనేలాగా రాజకీయంగా ఏమన్నా చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి ఈవిడకి ఏదైనా పార్టీలో సీట్ ఇస్తారా అని చెప్పేసి కూడా ఇంకో వార్తలు వచ్చాయి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు తారక రత్న గారి గురించి చూసుకుంటే, ఆయన ఒక నియోజకవర్గంలో నందిగామ అనుకుంటా అక్కడ రెండు పార్ట్లుగా విడిపోయి రెండు నియోజకవర్గాల్లాగా ఉండే. అక్కడ ఒక ఎమ్మెల్యే గెలుస్తాడో లేదో అనే ఒక డౌట్తో ఉన్న క్రమంలో ఆ రోజే ఎలక్షన్స్ లాస్ట్ డేట్, అంటే ప్రచారాలు అప్పటితో సాయంత్రం 4 ప్రచారాలు ఆపేయాలని ఒక జియో పాస్ అయింది. సో ఆ లోపు ఆపేయాలి. వీళ్ళు ఎక్కడెక్కడో తిరిగేసి నిద్ర లేకుండా వచ్చి మార్నింగ్ వచ్చి ఒక 2 గంటలు పడుకొని ఆయన లేచి మళ్ళీ అక్కడ వెళ్ళి ప్రచారం చేయడం. లాస్ట్ డే జస్ట్ అనుకోకుండా మంచి స్పీచ్లు ఇవ్వడం జరిగింది. అనుకోకుండా ఆ ప్రచారంలో అంటే బాగా హెల్ప్ అయ్యి ఎవరైతే ఓడిపోతారు అనుకున్న క్యాండిడేట్ ఉన్నాడో భారీ మెజారిటీతో గెలిచాడు అనమాట. సో అప్పుడు వీళ్ళకి అనిపించింది తారక రత్న స్పీచ్లు ఇవన్నీ బాగుంటాయి, జనాల్ని బాగా ఆకట్టుకుంటాడు, ఏదైనా మంచి నియోజకవర్గంలో ఆయన్ని బరిలోకి దింపాలి అనుకున్నారు. మంచి నియోజకవర్గం అంటే ఏముంటుంది, వీళ్ళ టీడీపీ టార్గెటెడ్గా ఎవరైతే ఎక్కువ విమర్శలు వేస్తారో వాళ్ళకి ధీటుగా ఒక మంచి క్యాండిడేట్ కావాలని వీళ్ళకి అనిపిస్తుంది. సో ఇప్పుడు ఇకపోతే గుడివాడ విషయానికి వద్దాం. అక్కడ ఉన్న కొడాలి నాని గారు ఏంటంటే టీడీపీని ఎప్పుడు ఏదో ఒకటి అంటూనే ఉంటాడు అండ్ బడంప బూతులు తిడతారు, మనకి తెలిసిన విషయమే. సో కొడాలి నాని విషయానికి వస్తే ఆయనకు అక్కడ ధీటుగా టీడీపీ నుంచి ఎవరినైనా దింపాలి అనుకునే టైంలో ఒక ఎన్ఆర్ఐ ఉన్నాడు. పాప మా అబ్బాయిని కూడా చాలా కష్టపడ్డాడు, కానీ గెలవల. అంటే ఈయన దాటికి ఆయన తట్టుకోలేకపోయాడు. ఇప్పటికీ 15 కోట్లు ఖర్చు పెట్టుకొని అక్కడ ప్రచారాలు చేసుకుంటున్నప్పటికి కూడా గుడివాడ నియోజకవర్గం వీళ్ళకి కొంచెం కీలకంగా మారింది. సో అక్కడ తారక రత్నని కొడాలి నానికి ధీటుగా దింపితే ఎలా ఉంటుంది పరిస్థితి అనే ఒక ఆలోచన వీళ్ళకి వచ్చింది టీడీపీ శ్రేణులకి. సో అంత బాగానే జరుగుతుంది అన్న క్రమంలో అండ్ ఈవెన్ లోకేష్ పాదయాత్రలో కూడా అనూహ్యంగా లాస్ట్ 48 hours ముందు ఆల్రెడీ పరిటాల రవి గారి వర్ధంతికి వెళ్ళారట. అక్కడ నుంచి హిందూపూర్కి వెళ్ళి ఒక 2 రోజులు అక్కడ ఉండి మళ్ళీ వెంటనే ఇక్కడికి వచ్చి పాదయాత్రలో పాల్గొని కుప్పంకి వచ్చి కీలకంగా మారారు. లోకేష్తో పాటు ఆయన కూడా ఉన్నారు అంటే
ఇంకేదైనా అంటే కీలకంగా ఇంకేదైనా మంచి నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేసే అవకాశం ఉంది అన్నట్టుగా హింట్, అండ్ హింటే ఉంది, నిజమే అది. అండ్ అలా ఆయన ఆ నియోజకవర్గం గుడివాడకు నుంచి పోటీ చేస్తే బాగుండు అని చెప్పేసి చాలామంది అనుకున్నారు. ఈ క్రమంలో జరగాల్సింది ఇలా జరిగిపోయింది అండ్ మనందరం చూసాము. ఇంకా దాని గురించి ఇంకా మాట్లాడుకోలేని పరిస్థితి. కానీ ఇప్పుడు ఏంటి వార్తల్లోకి వచ్చిన కొత్త అంశం ఏంటంటే అలేఖ్య రెడ్డి ఎలాగూ అత్తవారింట్లో ఆవిడకి అంటే ఎక్కువ స్థానం లేదు, వీళ్ళు ఆదరించట్లా. ఇప్పుడు మొన్న శవం దగ్గర కూడా తల్లి తండ్రి వీళ్ళందరూ వచ్చి ఆయన్ని పట్టుకొని ఏడ్చారే తప్పితే వీళ్ళని ఎవరు ఓదార్చలా, పిల్లల్ని కూడా దగ్గరికి తీసుకోలేదు, అందరం చూసాం మనం. సరే ఏదేమైనప్పటికీ అటునుంచి చూస్తే ఇదొక బాధాకరమైన విషయమే. సో అలేఖ్య రెడ్డికి అయితే అది లేదు. అండ్ బాలయ్య గారు నేను మీకు అండగా ఉంటాను, నేను ఉన్నాను మీకు అని చెప్పేసి భరోసా ఇస్తూ పిల్లల బాధ్యత తీసుకుంటూ ఆయన కూడా కీలకంగా ఉన్నాడు. ఇప్పుడు అలేఖ్య రెడ్డికి న్యాయం చేయాలి ఏదో రకంగా. ఫ్యామిలీ పరంగా దగ్గర తీయట్లా, రాజకీయ ప్రకారంగా అంటే ఇంతకుముందు ఆమె పెళ్లి చేసుకున్నటువంటి అబ్బాయి ఎవరైతే ఉన్నాడో తను వాళ్ళది పొలిటికల్ బ్యాక్గ్రౌండే. సో అలా ఈమె తెలివైంది, మంచి కాస్ట్యూమ్ డిజైనర్గానే కాదు పర్సనల్ స్టైలిస్ట్గా అన్నిట్లో అంటే షీఈ్ యాక్టివ్. సో అలా అండ్ సింపతి ఓట్లు కూడా ఉన్నాయి, చిన్న చిన్న పిల్లలు ఉన్నారని చెప్పేసి ఒక పదవి కట్టపెట్టి గుడివాడ నుంచి ఈవిడ చేత పోటీలోకి దింపితే ఏంటి పరిస్థితి అనేది చాలామందికి అనిపించింది అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అంటే ఏది నిజం ఏది అబద్ధం అని అంటిల్ అండ్ అన్లెస్ బాబు గారు చెప్పేవారు కానీ ఎవరికి తెలియదు, బట్ వార్తలు అయితే అలా వస్తున్నాయి. అండ్ ఇక అలేఖ్య రెడ్డి విషయానికి వస్తే ఆవిడ ఒకవేళ అక్కడ పోటీ చేస్తే ఇన్ కేస్ సుహాసిని లాగా గెలవలేదనుకో ఏంటి పరిస్థితి? సింపతిలు ఉంటాయి, సింపతి ప్రతి దాంట్లో ప్రతి సింపతి. ఇప్పుడు ఇక్కడ జరిగిన ఆవిడ ఎమోషన్ని రాజకీయంగా మలుచుకోవాలనుకోవడం వీళ్ళకి ప్లస్ అవుతుందేమో, కానీ బేసిక్గా ఆలోచిస్తే అంటే లైక్ ఎలా ఇప్పుడు ఆ ఎమోషన్ తప్ప కరెక్టే కదా. ఇప్పుడు హస్బెండ్ చనిపోయాడు, ఆవిడ బాధలో ఉంది, ఆ బాధని ఊరంతా తిరిగి పంచుకుంటే డ్రామా అవుతుంది. అందరి దగ్గరికి వెళ్ళి నాకు ఓటేయండి, ఇది జరిగింది, మా హస్బెండ్ లేరు అని చెప్పడం తప్పు. నిజంగా చెప్పడం అంటే ప్రతిదీ రాజకీయం అయిపోయింది ఇవాళ రేపు. కానీ అంటే ఇంత ఎమోషన్ కూడా డ్రామా అయిపోతుంది కదా. ఇప్పుడు ఆవిడ నిజంగా బాధపడుతుంది, ఈ బాధని రాజకీయాల్లో కన్వర్ట్ చేస్తే నిజంగా ఓట్లు పడ్డా కూడా నిజంగా గెలిచినా కూడా ఇప్పుడు పడ్డ బాధ అంతా కూడా డ్రామా అయిపోతుంది. సో ఆ రకంగా చూసుకుంటే అలేఖ్య రెడ్డి పోటీ చేయడం అనేది అంటే ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధం మనకు తెలియదు. ఒకవేళ వాళ్ళు కూడా నిజంగా పోటీ చేయమంటే చేసే అవకాశం కూడా ఉండొచ్చు, కానీ చేస్తే ఈ పర్సనల్ ఎమోషన్ అనేది డ్రామా అయిపోతుందని నా ఫీలింగ్, అంతే, అంతమించి ఇంకేం లేదు. థ్యాంక్ యూ సో మచ్.